వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థులు ఎక్కువయ్యారు. అయితే భారత విద్యార్థుల విషయంలో ఏపీని గనక తీసుకుంటే దేశంలోనే అగ్రస్థానంలో నిలవటమే ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే నీతి ఆయోగ్ రీసెంట్గా ఒక నివేదిక విడుదల చేసింది. దాంట్లో భారత్లో ఉన్నత విద్య అంతర్జాతీయకరణ నివేదిక ప్రకారం 2016 నుంచి చూస్తే 2020 వరకు వరుసగా ఎక్కువ మంది విద్యార్థులను విదేశాలకు పంపిన రాష్ట్రంగా ఏపీ టాప్లో ఉంది. అయితే 2018 అంటే ఆ ఒక్క ఏడాదిలోనే ఏపీ నుంచి 62,771 మంది విద్యార్థులకు విదేశాలకు వెళ్ళటం ఇప్పుడు రికార్డు స్థాయిగా మారింది. ఇక ఏపీ ఫస్ట్ ప్లేస్ తర్వాత దాంట్లో మహారాష్ట్ర, నెక్స్ట్ పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. మరి ఈ గణాంకాలు దక్షిణ రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో విదేశీ విద్యపై ఉన్న ఆసక్తి ఎంత స్థాయిలో ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి. అయితే చదువు పూర్తయ్యాక అంతర్జాతీయ అవకాశాలు, మెరుగైన ఉద్యోగాలు, అధిక వేతనాలు వంటి కారణాలు విద్యార్థులను విదేశాల వైపు ఆకర్షిస్తున్నాయని చెప్తున్నారు. ఇదే సమయంలో భారతీయుల విద్యార్థుల ప్రాధాన్య దేశాల్లోనూ కూడా అక్కడ కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంటే ఒకప్పుడు అగ్రస్థానంలో ఉండేది అమెరికా, దాన్ని అధిగమించి మరి ఇప్పుడు కెనడా మొదటి స్థానానికి చేరుకుంది. 2016లో అమెరికాలో చదువుకుంటున్న భారత విద్యార్థుల సంఖ్య చూస్తే గనక 4.23 లక్షలు ఉండేది. అది 2024 నాటికి 1 పాయింట్ తగ్గి 3.37 లక్షలకు తగ్గిపోయింది. ఇక వీసా నిబంధనలు కఠినంగా మార్చడం కూడా దీనిపైన ఇంపాక్ట్ చూపించింది. ఉద్యోగ అవకాశాలపై అనిశ్చితి, అక్కడ ఖర్చులు పెరగటం వంటి అంశాలకు కూడా దీనికి కారణాలుగా భావిస్తున్నారు. మరి వీటన్నిటికీ భిన్నంగా కెనడా మాత్రం విద్యార్థులకు అనుకూల విధానాలతో ముందుకొస్తోంది. 2016లో చూస్తే కెనడాలో ఉన్న భారత విద్యార్థుల సంఖ్య 94,240 మాత్రమే. కానీ 2024 నాటి లెక్కలు చూస్తే అది ఏకంగా 4.27 లక్షలకి పైగా చేరుకుంది. అంటే దాదాపు 350% పెరుగుదల మనం చూడొచ్చు. మరి పెరుగుదల నమోదు కావటమే కెనడా ఆకర్షణను చాటుతోంది. చదువు పూర్తయ్యాక కూడా కెనడానే పర్మనెంట్ రెసిడెన్సీ అవకాశాలు కూడా ఇస్తోంది. అలాగే వర్క్ పర్మిట్ సౌలభ్యం, సురక్షిత జీవనం వంటి అంశాలు కూడా కెనడాను మొదటి ఎంపికగా చేస్తున్నాయి. ఇప్పుడు అదే సమయంలో యునైటెడ్ కింగ్డమ్కు వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. అయితే విద్యార్థులు ఈ వలస దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా భారం మోపుతోందని నీతి ఆయోగ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 2013-14లో చూస్తే విదేశీ విద్య కోసం భారతీయులు ఖర్చు చేసిన మొత్తం దాదాపుగా 29,000 కోట్లు. మరి ఇప్పుడు 2025 నాటికి ఇది $70 బిలియన్ చేరొచ్చని కూడా చెప్తున్నారు. మరి ఇది మన దేశ జీడిపిలో సుమారు 2% సమానంగా చెప్పచ్చు. ముఖ్యంగా ఇంజనీరింగ్ చదివేవాళ్ళు, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ వంటి స్టెమ్ రంగాల్లోని ప్రతిభావంతులే దేశాన్ని విడిచి వెళ్ళిపోవటం వల్ల ఈ పరిశోధన అభివృద్ధి రంగాలు బలహీనపడుతున్నాయని నివేదిక హెచ్చరిస్తోంది. ఈ బ్రెయిన్ డ్రైన్ను అరికట్టేందుకు జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా ఇంటర్నేషనలైజేషన్ ఎట్ హోమ్ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. అయితే ప్రపంచ స్థాయి విదేశీ విశ్వవిద్యాలయాలు భారత్లో తమ క్యాంపస్లను ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి మేము అనుమతిస్తున్నాం. ఐఐటీలు వంటి భారత సంస్థలు కూడా విదేశాల్లో క్యాంపస్లు ప్రారంభించేలా ప్రోత్సహించడం వంటి చర్యల ద్వారానే దేశంలో అంతర్జాతీయ స్థాయి విద్య అందించాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.